పోలింగ్ సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెలపై జరిగిన దాడి కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇనిమెట్ల గ్రామంలో తనిఖీలు చేసి అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా 35 మందిపై కేసు నమోదు చేశారు. దాడిని ప్రోత్సహించినందుకు అంబటి రాంబాబు, రాజనారాయణ పైన కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. పోలింగ్ సందర్భంగా కోడెలపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ ఘటనతో కోడెల అస్వస్థతకు లోనయ్యారు. దాడిపై రాజుపాలెం పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ ఫిర్యాదుతో పోలీసులు ఇనిమెట్లకు వెళ్లి సోదాలు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి మరింత అప్డేట్ మా ప్రతినిధి సాంబశివరావు చెప్తారు. సాంబశివరావు, చెప్పండి, ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? ఎంతవరకు దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా అన్నారా? స్వామి, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల దాడి ఘటనపై సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఈ రోజు తెల్లవారుజామున రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలోకి వెళ్లి కార్డాన్ చర్చ నిర్వహించి దాడిలో జరిగిన ఫోటోలు, వీడియోల ఆధారంగా కొంతమందిని గుర్తించామని కూడా ఇప్పటికే సత్తెనపల్లి డిఎస్పీ కాళేశ్వరం చెప్పడం జరిగింది. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 35 మంది పైన కేసు నమోదు చేశాం. వారిలో ఆ దాడికి ప్రోత్సహించిన వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు, అదేవిధంగా వైసీపీ నేతలు నిమ్మకాయల రాజనారాయణ, బాసు లింగారెడ్డిపై కూడా కేసులు నమోదు చేశాము. ఇప్పటికీ 6 అదుపులో తీసుకుని విచారిస్తున్నాం. మిగిలిన వారి కోసం కూడా ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాము. వీలైనంత త్వరలోనే మిగిలిన వారిని కూడా అదుపులో తీసుకొని వారి 35 మందిలో ఎంతమంది పాత్ర ఉంది, ఎంతమంది ప్రత్యక్షంగా పాల్గొన్నారు, ఎంతమంది ప్రోత్సహించారు, ఎంతమంది దీనికి ఉచిగొలిపారనే కోణంలో కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తే కనుక ఈ కేసు పూర్తి పూర్వపరాలు వెల్లడే అవకాశం ఉందని కూడా డిఎస్పీ చెబుతున్నారు. ఇప్పటికీ 35 మందిపై కూడా 148, 147, 352, 332 పాటు కూడా పలు సెక్షన్ల కింద 307 కేసు కింద సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాము. వీలైనంత త్వరగా మిగిలిన వారందరినీ కూడా అదుపులో తీసుకుంటామని కూడా ఆ పోలీసులు చెప్పడం జరిగింది. శ్రీనివాస్, రైట్. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఇనుమెట్ల గ్రామంలో ఒక బూత్ దగ్గర స్పీకర్ గారు బూత్ దగ్గరికి వచ్చే క్రమంలో కొంతమంది అల్లరి మూకలు పోలీసు సిబ్బందిని, స్పీకర్ గారిని అటాక్ చేశారు. ఆ అటాక్ సందర్భంగా పోలీస్ ఫోర్స్ ఎంత ట్రై చేసినా కూడా పోలీస్ ఫోర్స్ కూడా దెబ్బలు తగిలినాయి. ఈ దెబ్బలు తగిలిన సందర్భంగా ఆ రోజు 144 సెక్షన్ అమల్లో ఉంది, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. అయినప్పటికీ కూడా కర్రలతోటి, రాళ్లతోటి అటాక్ చేసిన సందర్భంగా ఈరోజు ఇనిమెట్ల గ్రామం అందులో బాధ్యులు ఎవరినో గుర్తించి తీసుకురావడానికి మా పోలీస్ ఫోర్స్ వెళ్ళింది. ఇదే సందర్భంగా ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసులో మన వైసీపీ తరఫున కంటెస్ట్ చేస్తున్న అంబటి రాంబాబు గారు, రాజనారాయణ గారు, రెడ్డి, బాసు లింగారెడ్డి, వీళ్ళ కాన్స్పిరసీ తోటి అక్కడ కొంతమంది అల్లరి మూకలు
దాడి చేయడానికి ప్రయత్నించి కొట్టారు అని రిపోర్ట్ కూడా రిజిస్టర్ అయింది. అయితే దీనిలో వీళ్ళ కాన్స్పిరసీ ఎంతవరకు ఉంది ఏంటనేది ఇన్వెస్టిగేషన్ లో తేలవలసి ఉంది. దానికంటే కూడా మా దగ్గర ఉన్న విజువల్ క్లిప్పింగ్స్ ఇవన్నీ చూస్తే దానిలో ప్రస్ఫుటంగా వీళ్ళ అల్లరి మోకలు దాడి చేసి చంపడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనపడుతూ ఉంది. దానిలో ఐడెంటిఫై చేస్తున్నాం. వాళ్ళందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని మళ్ళీ ఇటువంటి అల్లర్లు జరగకుండా చూస్తాం. సార్ అదేవిధంగా కూర్చొని దానిలో ఏదైనా మిస్క్రియేట్ చేయడానికి ట్రై చేశాడంటే దాని మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. కానీ ఒక కంటెస్టింగ్ క్యాండిడేట్ గా పోలింగ్ ప్రదేశంలోకి పోలింగ్ బూత్ లోకి ఎంటర్ అయి తనను వెరిఫై చేసుకొని చూసుకోవచ్చు. కూర్చోవటం నేరం అని కనుక ప్రిసైడింగ్ ఆఫీసర్ మనకు ఒక రిపోర్ట్ ఇస్తే దాని మీద కూడా కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. వైసీపీ కార్యకర్తలు ఓ ఇంటిపై దాడి చేసి నిండు